మహిళలు ఈ రోజుల్లో కుటుంబాలని లీడ్ చేయడమే కాకుండా సొసైటీని లీడ్ చేస్తున్నారు, కంపెనీని లీడ్ చేస్తున్నారు, దేశాన్ని లీడ్ చేస్తున్నారు, ఈవెన్ విశ్వాన్ని ఏలుతూ ఉన్నారు. కానీ వాళ్ళు పక్క మనిషికి ఈవెన్ భర్తకు కూడా చెప్పుకోలేనటువంటి ఒక బాధాకరమైన ఇన్ఫెక్షన్ ఏంటంటే వెజైనల్ ఇన్ఫెక్షన్. వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ తెలిసేటటువంటి సిమ్టమ్స్ ఏంటంటే ఇచ్చింగ్, భరించలేరన్నమాట. దాంతోపాటు వైట్ డిశ్చార్జ్, తర్వాత యూరినేట్ చేసేటప్పుడు మంట, ఇవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. మాకు వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, డాక్టర్ గారిని కలిసినాము, డాక్టర్ గారు మెడిసిన్స్ రాసినారు, వాడినాము, తగ్గింది, మళ్ళీ వస్తూ ఉంది, ఎన్ని దగ్గరలు తిరిగినా కానీ ఇదే పరిస్థితి ఉంది, భరించలేకపోతున్నాము, ఇంటిలో కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, కోపం వచ్చేస్తుంది, ఇరిటేట్ అయిపోతున్నాము, ఈవెన్ వర్కింగ్ ప్లేస్లో కూడా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. వెజనల్ ఇన్ఫెక్షన్స్తో చాలా సఫర్ అవుతున్నారు. ఇలాంటి వెజనల్ ఇన్ఫెక్షన్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి మన దగ్గర సప్లిమెంట్స్తో మళ్ళీ వెజనల్ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేసుకునే దానికి 2 సప్లిమెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఫెమిడిలైట్. ఆ ఫెమిడిలైట్ ఏంటంటే వెజనల్ స్పెసిఫిక్ ప్రోబయాటిక్. దీంట్లో 2 ఇంపార్టెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి, లాక్టోబాసిల్లస్ రామ్నోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LU14. ఈ 2 స్ట్రెయిన్స్ US డానిస్కో కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఈ 2 స్ట్రెయిన్స్ అంటే ఒక క్యాప్సూల్లో ఉంటే డైలీ ఒక క్యాప్సూల్ నైట్ డిన్నర్ తర్వాత తీసుకుంటూ అట్లీస్ట్ ఒక 3 months వాడితే గనక వాళ్ళకి గుడ్ బ్యాక్టీరియా అక్కడ రిస్టోర్ అయ్యి మళ్ళీ వెజనల్ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంది. దానితో పాటు యూటీ బ్రీజ్ అని ఒక సప్లిమెంట్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక టాబ్లెట్ అట్లీస్ట్ ఒక 4 రోజుల పాటు తీసుకుంటే వాళ్ళ యూరినరీ ట్రాక్ లో ఉండేటటువంటి ఎచ్చెరిసియా కొలై, ఈ కొలై లాంటి బ్యాక్టీరియాని యూరినరీ ట్రాక్ గోడ మీద కూర్చోకుండా వాటిని యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేయడం ద్వారా 2 రకాలుగా వాళ్ళ యూరినరీ ట్రాక్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ 2 లేకుండా వెజైనాలో గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకునే దానికి అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే యాంటీబయాటిక్స్ ఒకసారి వాడతారు, యాంటీబయాటిక్స్ కానీ యాంటీఫంగల్స్ కానీ వెజైనల్ వాషెస్ కానీ, అప్పటికప్పుడు సిమ్టమ్స్ తగ్గుతాయి, రిలీఫ్ దొరుకుతుంది. కానీ మీరు ఒక విషయం మర్చిపోకూడదు, వీటిని వాడినప్పుడు మీ వెజనాలో ఉండే గుడ్ బ్యాక్టీరియాను కూడా మీరు ఆటోమేటిక్గా చంపుతున్నారు. యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్, వెజనల్ వాషెస్ కి గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా డిఫరెన్స్ తెలియదు. ఉన్న బ్యాక్టీరియాస్ అన్నిటిని చంపుతాయి. సో బ్యాడ్ బ్యాక్టీరియాని చంపాలి, అట్ ద సేమ్ టైం గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మళ్ళీ మీ యూరినరీ ట్రాక్ ని, వెజైనాని అక్కడ కాపాడడానికి గుడ్ బ్యాక్టీరియా లేనందువల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వడం వల్ల మళ్ళా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది. సో ఇది ఒక కంటిన్యూస్ సైకిల్ లాగా తయారైపోయింది. సో ఎవరికన్నా సరే వెజనల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్, వెజనల్ వాషెస్ తీసుకుంటుంటే ఫర్దర్గా మీకు ఈ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రాకుండా ఉండడం కోసము ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సినటువంటి ప్రోడక్ట్స్ వచ్చి ఫెమిడిలైట్, యూటీ బ్రీజ్. దీని గురించి ఫర్దర్గా మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మాకు ఈ వీడియోలో ఉన్నటువంటి నంబర్కి ఫోన్ చేస్తే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి సప్లిమెంట్స్ కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం ఉండదు, మీరు సేఫ్గా వాడుకోవచ్చు.